అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అన్నగారు రామచంద్ర అన్న గారికి, అలాగే మా అన్న జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మా అక్క సౌమ్య అక్క, మా అన్న దొరబాబు అన్న, చంద్రప్రకాష్ అన్న, మనోహర్ అన్న, ఇంకా అనేక మంది ఇక్కడ మా మేయర్ రామదమ్మ గారు, చైర్మన్ సుడా చైర్మన్ హేమలత గారు, కాజూరు బాలాజీ అన్న, ఇంకా అనేక మంది, గాంధీ అన్న, సీన్ అన్న, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఫస్ట్ లయన్స్ గోల్డ్ వారికి మరియు ఆర్యవైశ్య సంఘానికి నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరేమన్నా డొనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నారు. వారు వచ్చిన సమయము సందర్భము సంతోషకరంగా ఉన్న మా పంతులు అప్పుడుగానే ఫోన్ చేశారు, స్వామి ఇట్లా వచ్చారు ఇయ్యచ్చా లేదా. ఇప్పుడు యాక్చువల్ గా ఒక బాధాకరం ఏమంటే, ఇటువంటి కార్యక్రమానికి రావచ్చో లేదో అని జనాలు రాలేదు. వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా, పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాము, తర్వాత నా కొడుకు వాడి కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని ఆరాట పడతాము. ఈ ఆరాటంలో మంచి చేసుంటాము, చెడ్డ చేసుంటాము, తెలిసి చేసుంటాము, తెలియక చేసుంటాము, తెలియదు కానీ అనేక రకాల మంచి చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు. అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు. అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము, ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్యవైశ్యులకిను లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు 1,10,00,000 ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడేగా పెద్ద ఆయన చెప్పారు, పుట్టక తప్పదు మరణించక తప్పదు. అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు. ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ ఇచ్చేసి, వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించా. బట్ చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, సో ఇటువంటి మంచి కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి. ఒక చిన్న కోరిక అన్న రామచంద్రన్న, మీరు మంచి పని చేశారు. అక్క సౌమ్య అక్క, చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు. భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు, పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి. మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది. ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ, లయన్స్ క్లబ్ వారిని, ఆర్యవైశ్యుల్ని, అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్నా. అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు, మిగతా కులాలు కూడా ముందుకు రావాలి, వాళ్ళతో భాగస్వామ్యం కావాలి. మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండాలి. వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి
దీన్ని 10 మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్లస్ భాగస్వాములు అవ్వాలి. చిత్తూరుకు కావాల్సిన మంచి పనులు డెఫినెట్ గా చేపిస్తాం. మనం వాళ్ళ పేరు చరిత్రలో న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓనర్స్ అన్నా, న్యూట్రిన్ ఫ్యాక్టరీ అన్నా చరిత్ర మరవదు. అటువంటి కుటుంబ సభ్యులు మా అన్న అమర్ రాజా స్థాపించి ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వీరందరి సహకారంతో పాటు ఇంకా చాలా మంది చిత్తూరుకు కావాల్సిన కొన్ని వారు ఇప్పుడు ఇది అయిపోయింది ఈ రోజుతో ఈ కార్యక్రమము. రేపు నుండి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఎత్తుకొని నేను ఎప్పుడు మీ వెనకే ఉన్నానని చెప్పాను. నా ట్రస్టే కాదు, నేను మీతోనే మీలో ఉన్నా. మీరు ఏది చేస్తే దాంట్లో భాగస్వామ్యం అవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. సో ఆల్ ద బెస్ట్ టు లయన్స్ క్లబ్ అండ్ ఆర్య వైశ్య సంఘానికి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క